ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ఫస్ట్ ఇది బజర్ రౌండ్. ఎవరైతే బజర్ నొక్కుతారో వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, దానికి సంబంధించి ఒక క్లూ ఇస్తాం. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. కరెక్ట్ గా 10 సెకండ్స్ లోపల మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే మీకు 1,00,000 రూపాయలు పోతాయి. ఫస్ట్ క్లూకి ఎవరు ఆన్సర్ చెప్పకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే 75,000. థర్డ్ క్లూ ఇస్తాము, ఒకవేళ సెకండ్ కూడా చెప్పకపోతే 50,000. ఫోర్త్ క్లూకి 25,000 మాత్రమే. మీరు ఒకవేళ రాంగ్ ఆన్సర్ చెప్పినట్టయితే మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉంటాయి, పనిష్మెంట్ ఉంటుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా జీవి కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 5 అని ఉంది, మళ్ళీ దానికి కళ్ళు కూడా పెట్టారు. సో 5 కళ్ళు ఉంటాయంట. బజర్ నొక్కావా? పనిచేస్తుందో చూసా. బజర్ పనిచేస్తుందో లేదో అనేది యాక్షన్ చెప్పిన తర్వాత నువ్వు చేయకూడదు కాబట్టి ఆన్సర్ చెప్పు. 5, 4, 3. కందిరీగా. వీళ్ళు చెప్పిన కందిరీగా లాక్ చేసేసాము. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే 1,00,000 రూపాయలు వస్తాయి, లేదంటే 1,00,000 రూపాయలు పోతాయి. ఇక క్లూ నంబర్ 2 చూద్దాం. 2 రెక్కలున్నాయి, 5 కళ్ళున్నాయి, 2 రెక్కలున్నాయి. మరి మీరు అనుకుంటున్నటువంటి కందిరీగేనా కాదా? క్లూ నంబర్ 3. బాగా బెల్లం ఉంది అక్కడ. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. నాని వచ్చారు. దయచేసి కందిరి తీసేయండి, ఈగ ఉంచండి. మీరు చెప్పినటువంటి ఆన్సర్ కందిరీగా కరెక్టా కాదా చూద్దాం. ఏవైందమ్మాయినాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు. కందిరి ఈగలో ఈగ ఉందిగా. అవును, మైసూర్ బోండంలో కూడా మైసూర్ ఉంది, కానీ మైసూర్ ఉండదుగా. ప్లీజ్ గివ్ మీ 1 lakh. నేచర్ బ్యూటిఫుల్ గా ఉంటదని మీరు నమ్ముతారా? అవును. దానికంటే బ్యూటిఫుల్ గా మీరు ఉంటారంటే నేను 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోతాను ఈసారి చెప్తున్నా. 1,00,000 తీసుకోండి. 1,00,000 రూపాయలు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 2 అబ్బాయిలు ఉన్నారు అక్కడ. వాళ్ళు చాలా స్ట్రెస్ లో ఉన్నట్టున్నారు. ఇంకెవరు బజర్ నొక్కలేదు. ఇంకా చూస్తామక్క. ఇంకా చూస్తారంట. ఓకే, క్లూ నంబర్ 2. గోదారోళ్ల ప్రేమలు మర్యాదలు. ఓకే, సిరి హనుమంతు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఎలాగా? అక్కడ మహేష్ బాబు వెంకటేష్ ఆ బాండింగ్ చూపిస్తున్నారు. అండ్ గోదావరిలో ప్రేమలు అంటే మొత్తం సీతమ్మ వాకిట్ సిరిమల్లె చెట్టు అంతా గోదావరి స్లాంగ్ ఉంటది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని మీరు అనుకుంటున్నారు. ఆ ఆన్సర్ ని లాక్ చేసేసాం. క్లూ నంబర్ 3. పూలకొండి ఎందుకు వచ్చిందో మరి నాకు తెలియదు, కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పూలకొండి ఉందా? ఉంది. వేరే సినిమా కూడా ఏమైనా అయి ఉండొచ్చుగా? లేదక్క, ఛాన్స్ లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. మల్లెపూ, సిరిమల్లె పువ్వుల చెట్టు. అంటే మీరు అనుకుంటున్న ఆన్సర్ నిజం అనుకుంటున్నారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. 75,000 దగ్గర లాక్ చేశారు కాబట్టి మీకు 75,000 వచ్చేసింది. ఒక రైట్ ఆన్సర్, ఒక రాంగ్ ఆన్సర్ అవ్వడం వల్ల మేము ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ కండక్ట్ చేయబోతున్నాం. ఓకే, హమీదాతో మొదలు పెడదాం. హమీదా, ప్లీజ్ కమ్ హియర్. నేను అడిగిన క్వశ్చన్ కి ఒకవేళ ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే దీన్ని కరెక్ట్ గా ఆ గోల్ లో వేసేసేయాలి. ఓకే, అప్పుడు ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. యాక్టింగ్ రాకపోయినా ఇతడు అదృష్టవంతుడు అని అనిపించిన పర్సన్ ఎవరు? ఏ శ్రీకర్, బి మానస్. వేస్తే చెప్పక్కర్లేదు. పాపం వాళ్ళు కాదు, పాపం నువ్వు. ఒకవేళ అది పడకపోతే నువ్వు చెప్పాల్సి ఉంటుంది, చూసుకో. హలో 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 అక్క, ఎవరైనా ఉంటే జరిగిపోండి.
వావ్ అంటే ఇది వేసాను అనుకుంటున్నావా? కాదా? ఇది వేయడం కాదమ్మా. దాంతో తగిలితే చాలు కదా. నో యూస్ నో యూస్. సరే చెప్పు. ఏమో తెలీదు. ఏమో తెలియదు కదా, ఒక్క పేరు చెప్పు. నా పేరు చెప్పొచ్చా? శ్రీకరా మానస? శ్రీకర్. శ్రీకర్, యాక్టింగ్ రాకపోయినా శ్రీకర్ నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకనే నీకు మంచి మంచి సీరియల్స్ వచ్చాయి అని చెప్పిన ఎగ్జాక్ట్లీ. యాక్టింగ్ కంటే లక్ ఉండడం ఎక్కువ ఇష్టం కాబట్టి లక్ ఉంటే యాక్టింగ్ రావచ్చు. నిజంగా కూడా ఒప్పేసుకుంటున్నావా? సన్నీ దా సన్నీ. కొంచెం ఘాట్ అయినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక నిమిషం ఆగండి. పింకి రారా. నీకే సెట్ అవుతాయి ఘాట్ అయినవన్నీ. నీకు అదే కావాలి కదా. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. హీరోగా అనుకున్నంత సక్సెస్ రాలేదు, వీటిలో దానికి కారణం ఏమిటి? ఏ నెపోటిజం, బి కరెక్ట్ డైరెక్టర్ దొరకకపోవటం. యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్ అది. మరేం చేద్దాం? గోల్ వేద్దాం. లాస్ట్ చెప్పండి ప్లీజ్. ట్రై చేసి చూడు. ఇంకా ఛాన్సులు వద్దులేండి. ఇంకా ఛాన్స్ లేదు కాబట్టి చెప్పు సన్నీ. నాకు దొరికిన డైరెక్టర్లు అందరూ మంచి వాళ్ళే కాబట్టి ఐ గో విత్ వన్. అది నేను చెప్పలేను, నెపోటిజం అది నేను అనలేదు అనేటువంటి ఆన్సర్ ని సెలెక్ట్ చేసుకున్నటువంటి సన్నీ, దీన్ని నేను ప్రేక్షకుల విచక్షణకి వదిలేస్తున్నా. ఛీ. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ. సరే, మూడో క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక కాలేజ్ ఉంది. క్లూ నంబర్ 2. బజార్ నొక్కారు. కాలేజ్ పాపల డ్రెస్, సీట్ చూసిన ఫ్రెష్. అవును, నీకు అదే సాంగ్ ఎందుకు వచ్చింది? కాలేజ్ పాపలు. మీరు ఫస్ట్ చెప్పింది అది కాదు. కళ్ళజోడు కాలేజీ పాపచుడు. అంటే ఇప్పుడు మీరు ఈ పాటే అనుకుంటున్నారు, ఫస్ట్ అనుకున్న పాట కాదు. కాదు. ఓకే, సరే, లాక్ చేసేసాము. 75,000 దగ్గర లాక్ చేసాం. అరే అది తప్పబలి. నెక్స్ట్ క్లూ. కాలేజీ పాపల బస్సు, ఏ సీన్ చూసిన ఫ్రెష్. అడిగినప్పుడేమో నాకు చెప్పలేదు, వాళ్ళకి చెప్పారు. నాకు అర్థమైంది. మధ్యలోకి నువ్వు అక్కడి నుంచి అక్రమంగా ఇక్కడికి వచ్చావు కదరా. ఫస్ట్ నేనన్నదే ఫిక్స్. ఆల్రెడీ అక్కడ బస్ వచ్చింది కాబట్టి మరి మీరు చెప్పిందేమో కాలేజ్ పాపల కాదు కాదు, అది చెప్పలేం మీరు. అది ఫస్ట్ చెప్పి మార్చేస్తున్నారు. చూడు కాలేజీ పాప చూడు. అమ్మాయిల వలలో పడిపోయినటువంటి సన్నీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. సీట్లు సీట్లు. సీటు ఫ్రెష్ గా లేదండి. 2 మంచి బ్లూ సీట్లు ఉన్నాయి. మరి ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అయ్యో. సో అలా మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ చెప్పడం వల్ల మనకి ర్యాపిడ్ ఫైర్ ఉంది. నెక్స్ట్ సిరి. వీళ్ళు లేకపోతే నా జీవితం లేదు అని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది? ఏ చైతు, బి శ్రీహన్. చేతులు నువ్వు తీసుకో, శ్రీహాన్ నేను తీసుకుంటా. ప్రియాంక, ఈ ఆఫర్లు కూడా ఉన్నాయా? అమ్మా నువ్వు వేసేయి. అదేంటి, అది కదా ఎగరాలి, నువ్వు కూడా ఎగరావేంటి దాంతో పాటు? చెప్పు ఇప్పుడు, చైతునా శ్రీహాన్? యాక్చువల్లీ చాలా టఫెస్ట్ క్వశ్చన్, బట్ నా లైఫ్ లోకి ముందు శ్రీహానే వచ్చాడు కాబట్టి శ్రీహాన్. అతి త్వరలోనే మనందరికీ పప్పన్నం పెట్టబోతున్నటువంటి సిరి. సెకండ్ క్వశ్చన్. మీకన్నా ముందు జబర్దస్త్ యాంకర్లుగా చేసినటువంటి వీళ్ళల్లో ఎవరికంటే మీరే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ఏ రష్మి, బి అనసూయ. సరే ట్రై చేస్తా అట్లీస్ట్. నువ్వు ఎలా వేసినా అది వెళ్ళి పడుతుంది చూసావా, అది గొప్ప విషయం. చెప్పమ్మా. రష్మి సూయ. 10,
9, 8. ఓకే రష్మి. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత రాబోతున్నటువంటి thumbnail ఏంటంటే రష్మి కన్నా నేనే బాగా యాంకరింగ్ చేస్తాను అని చెప్పినటువంటి సిరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రియాంక, వీళ్ళల్లో పెళ్లి చేసుకునే ఛాన్స్ వస్తే ఎవరిని చేసుకుంటారు? ఏ మానస్, బి శ్రీరామ్ చంద్ర. ఎస్ఐ ఎవరు? శ్రీరామ్ చంద్ర గారు ఖాళీగా ఉన్నారు. దట్ హీస్ మై క్రష్ కాబట్టి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అరే శ్రీరామ్ బా డార్లింగ్, పర్లేదు శ్రీరామ్. చెప్పుకోపో. నీకు నీ జీవితంలో మర్చిపోలేని మైల్ రా ఒకటి వస్తుంది, జాగ్రత్త. సో దీంతో మన ర్యాపిడ్ ఫైర్ ఫినిష్ అయింది. థ్యాంక్ యూ.